రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ. ఎంఓయూల విలువ 40,232 కోట్లు. దావోస్ వేదిక ఇన్వెస్ట్మెంట్ల వెల్లువ. రాష్ట్ర విభజన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డ్. సీఎం నేతృత్వం వహించడం ఇదే ఫస్ట్ టైం. 200 కంపెనీల ప్రజలతో రేవంత్ రెడ్డి భేటీ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్లు అదానీ గ్రూప్ 12,400 కోట్లు. జిందాల్ స్టీల్స్ 9,000 కోట్లు. గోడి ఇండియా 8,000 కోట్లు. వెబ్ వర్క్స్ 5,200 కోట్లు. అరేజాన్ లైఫ్ సైన్సెస్ 2,000 కోట్లు. గోద్రేజ్ 1,270 కోట్లు. టాటా గ్రూప్ 1,500 కోట్లు. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ 231 కోట్లు. సో ఇక్కడ చూడండి మిత్రులారా, ఇగో ఇది రేవంత్ రెడ్డి యొక్క క్రెడిట్. వాస్తవం చెప్పాలంటే ఒకటే టూర్లో 40,000 పైగా కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిండు అంటే మామూలు విషయం కాదు. ఇది కేటీఆర్. ఇక నువ్వు ఇంగ్లీష్ వచ్చింది కదా నీకు, పెద్ద ఫారెన్ ఇంగ్లీష్ మాట్లాడతావు కదా, సిగ్గుపడాలి నువ్వు. సిగ్గు శరం లేకుండా ఆయన ఏదో ఒక తప్పు దొరికితే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ వచ్చిన వేమికినవు. ఇంగ్లీష్ రాకపోతే చూడండి ఈయన ఎంత ఇచ్చినావు, 40,000 కోట్లు. ఇక చూడండి రాష్ట్ర విభజన తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డ్ అట. నువ్వు పోయి సూటు బూట్ వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఫోటోలు దిగి కార్పొరేట్ మార్కెటింగ్ చేసుకుంటే ప్రజల వద్ద పెద్ద అదనుకుంటున్నావా? అందుకే గొర్రెల్లాగా కేటీఆర్ నమ్మకండి. కేటీఆర్ అంటాడు ఒక మేడిపండు అంటాడు. మేడిపండు ఎలా ఉంటుంది? మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. ఇది సేమ్ కేటీఆర్ కూడా అదే పరిస్థితి. అంత అంటే బయటికేమో సూటు బూట్ వేసి ఇంగ్లీష్ మాట్లాడతాడు, లోపలనేమో దందాలు, అగ్రిమెంట్లు, షేర్లు అవన్నీ కూడా మాట్లాడుకుంటాడు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. వీళ్ళు చేస్తున్నట్టు అరాచకాలు, వీళ్ళు అడుగుతున్నటువంటి కమిషన్లతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. కేవలం చూడండి రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కాబట్టి 40,232 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. ఇందులో మరి రేవంత్ రెడ్డి గొప్పనా కేటీఆర్ గొప్పనా మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. నీతిగా నిజాయితీగా కష్టపడితే ఇట్లా వస్తాయి. ఇక కమిషన్ల కోసం పోతే ఆ విధంగా కార్పొరేట్ మార్కెటింగ్ చేసుకుని తప్ప దేనికి పనికిరాదు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వార్షిక సమ్మిట్లో తెలంగాణకు 40,232 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పలు దేశ విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు కూడా చేసింది. గత ఏడాది సమ్మిట్లో 19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం 2 కంటే ఎక్కువే వచ్చాయి. గడిచిన 3 ఏళ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులు కలిపి పోల్చిన 7 రానున్నారు ఇన్వెస్ట్మెంట్లే అధికం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు మంత్రులు కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. 3 రోజుల్లో 200 పైగా కంపెనీలతోటి భేటీ అయిందట రేవంత్ రెడ్డి. మరి ఇంగ్లీష్ రాకుండా ఎట్లా భేటీ అయిందా కేటీఆర్ చెప్పు? నీ చెంచాగాలతోటి, నీ బానిసలతోటి, నీ వాళ్ళతోటి మొత్తం చేపిస్తున్నావు కదా సిగ్గుశరం లేకుండా. మరి ఆయన 200 కంపెనీలతో భేటీ అయ్యాడు. నువ్వు ఎన్ని కంపెనీలు? మా అంటే 10-15 చేసి ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని పట్టుకొని కార్పొరేట్ మార్కెటింగ్ చేసుకొని ఒక యువతలో ఒక రకమైనటువంటి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. సిగ్గుండాలి కొంచెమైనా. ఆయన పోయి ఆ వేదిక మీద ఇక్కడ అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేయడం ఏదో నిజంగా కూడా అద్భుతం. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. నువ్వు ఎప్పుడన్నా అన్నావా? నీ సోయిందా ఎప్పుడన్నా? అగ్రికల్చర్ గురించి మాట్లాడండి ఆ సమావేశాలలో. ఎప్పుడైనా రైతులు ఆదుకున్న సోయిందా మీ ముఖాలకి? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇవి చేసే బతకండి. మిమ్మల్ని ఎవరు కూడా కుక్క కూడా దేకే పరిస్థితి తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల. మళ్ళీ ఏమంటే కృష్ణా బోర్డు మళ్ళీ సెంటిమెంట్ తీసుకొచ్చేసి ఏదో చేసి ప్రయత్నం చేస్తున్నావు. సిగ్గుపడాలి మీరంతా, కల్వకుంట్ల కుటుంబం అంతా.